అందమైన దాంతోపాటు అడ్వెంచరస్ అయిన ఒక వ్యూ పాయింట్ చూడటానికి వెళ్తున్నాం. నేను మీ ఎస్కేఎంఎం గ్రిల్స్. వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్ ఎలా సర్వే అవుతున్నాం చూడండి. డేంజరస్ ప్లేసెస్, డేంజరస్ పాములు ఉన్న ప్లేస్లో సర్వైవ్ చేయబోతున్నాం. ఓ రిస్క్ అంటే బొచ్చులే అనుకునే మాకు భయంతో చూసుకునేలా చేసింది అడవి. ఎంతో కాన్ఫిడెన్స్ వెళ్ళిన మాకే ఫస్టే ఆ చెట్లు అడవి చూస్తే భయం వేసేలాగా ఉంది. చుట్టూ నిర్మానుష్యంగా ఉన్న అడవిలో ముందుకు పులొచ్చినా చేసేదేం లేదు. నేనొక్కడిని తప్ప చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క రేంజ్ భయాన్ని పుట్టిస్తుంది. కానీ నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. ఇలా ఒక గంటన్నర నడిచిన తర్వాత కొంత దూరం వరకు చేరుకున్నాను. ఎంతో అందంగా కనపడే నేచరే కొన్ని సిచ్యువేషన్లో చాలా భయంకరంగా ఉంటుంది. వానలో తడుసున్న మట్టి కాళ్ళని జారేలా చేస్తుంది. ఒక 2 నిమిషాలు విసిరిన తర్వాత మళ్ళీ ముందుకు కొనసాగుతున్నాను. ఇంతలోకి ఒక అరుదైన మొక్కను చూశాను. ఈ అరుదైన మొక్క చాలా విషపూరితమైంది. ఈ మొక్క గురించి చాలా కథలుగా విన్నాను. ఈ మొక్కను ముట్టుకున్న బాడీలో పాయిజన్ ఎక్కింది. చుట్టూ ఒకేలా ఉండటంతో ఏ దారి నుంచి వెళ్ళాలో ఎటు నుంచి వెళ్ళాలో తెలియక తల గర్రమని తిరుగుతుంది. ఇలా అడవిలో వాటర్ లేక వెతుక్కుంటూ ఉన్న మాకు ఒక వాటర్ బాటిల్ అయితే కింద కనిపించింది. బహుశా ఇలాగే మాలాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు. ఈ అడవి నుంచి బయటపడాలంటే డిహైడ్రేట్ అవ్వకుండా తప్పించుకోగలగాలి. డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఇంక ఈ వాటర్ తాగాలి, తప్పదు. ఓకే బాగానే ఉన్నాయి, అంత బ్యాడ్ అయితే లేవు, మామూలుగానే ఉన్నాయి. నీళ్ళు తాగినప్పటికీ ఇంకా మనకు ఆకలిగానే ఉంది. ఇంతలో ఒక చెట్టు కనపడటంతో సర్వే అవటం కోసం ఆ చెట్టు కాయలు తెంపుకొని తింటున్నాం. ఈ పళ్ళలో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉండటం వల్ల బాడీకి చాలా మంచిది. మన బాడీకి కావాల్సిన ఎనర్జీని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలా తినేసి ముందుకు వెళ్తున్నా నాకు ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. ఆ మొక్కల్లో ఒక కోబ్రా అయితే కనపడింది. ఇంకా చూడగానే పరిగెట్టడం మొదలుపెట్టాను. అలా నాన్ స్టాప్గా 10 నిమిషాలు ఆపకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఆ పామును చూసిన భయంతో చెట్టు కర్రను తీసుకొని ఆ కర్రతో ముందుకు సాగుతున్నాను. కర్ర ఉన్నప్పటికీ చాలా భయంగా ఉంది. అలా ముందుకు సాగుతున్నా నాకు ఒక నక్క కనపడింది. ఆ నక్క మనం చూడకపోవడంతో అలాగే వెళ్ళిపోయింది. అలా ఒక గంట ప్రయాణించిన తర్వాత నేను అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇది ఆ వ్యూ పాయింట్. చూడటానికి చాలా అందంగా కనపడుతుంది, కానీ దీన్ని చేరుకునే మార్గమే చాలా భయంకరంగా, చాలా అడ్వెంచరస్గా ఉంది. అంత దారుణంగా ఫైనల్గా అనుకున్నది సాధించా. ఎన్నో కష్టాలు, ఎన్నో భయంకరమైన సంఘటనల తర్వాత ఈ అందమైన అద్భుతమైన వ్యూ పాయింట్ చేరుకున్నాను. ఇక్కడ నుంచి చూస్తుంటే మబ్బులు, చెట్లు, నీళ్లు చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ నుంచి కింద వరకు ఒక 5,000 అడుగుల వరకు ఉండవచ్చు.